నేను మెయిన్ గా నాకు నా మునుగోడు ప్రాంతం అంటే చాలా ఇష్టం. మా ఫ్లోరోసిస్ సమస్య బేసిక్ గా అది పోతుందేమో అని చెప్పేసి నేను పోయింది కదా, ఇంకా పోలేదా? అంటే సరే తాగే నీళ్ళలో పోయింది ఫ్లోరోసిస్. నేల అంటే మరి మనము మొన్న నేను పోయినప్పుడు 2-3 ఇంటర్వ్యూలో చెప్పారు పెద్దవాళ్ళు, 9 ఇంచుల మేర మన భూమిలో, మునుగోడు ప్రాంతం భూమిలో, నల్గొండ భూమిలో ఫ్లోరోసిస్ ఫామ్ అయి ఉంది. 9 ఇంచులు అది కడిగేయాలి మనం. అది కడిగేయాలంటే కేవలం వాటర్, కృష్ణా వాటర్ తోనే సాధ్యం అవుతుంది. లేదా గోదావరి వాటర్ తెచ్చి ముందు వాటిని పారించాలి. మనం తాగే నీళ్ళలో మాత్రమే ఫ్లోరోసిస్ పోగొట్టుకోగలం. ఎస్ఎల్బిసి కంప్లీట్ అయితే జరుగుతుందా? ఎస్ఎల్బిసి అనే కదన్నా, ఇప్పుడు ఈ నల్లగొండ ప్రాంతానికి కృష్ణా వాటర్ గోదావరితోటి సస్యశ్యామలం అయిపోవాలి. మీకు దుచ్చల సత్యనారాయణ గారు అడిగే ఉంటారు, తెలుసు. వారితో నేను చాలా సార్లు మాట్లాడినా. వారు నాకు మంచి గురువు సమానుడు. విషయాలు చెప్తా ఉంటారు ఏమైనా అడిగినప్పుడు. వాళ్ళు అంటారు, శంకర్ మన పక్షులు, మన బర్రెలు, మన గొర్రెలు అన్ని ఇవే నీళ్ళు తాగాలి. ఇప్పుడు మన ఊర్లో బర్రెలు ఉంటాయి కదా, మన మునుగోడు ప్రాంతంలో ఆ బర్రె చెట్టు పాల కూడా ఫ్లోరోసిస్ ఉంటుంది. మన దగ్గర తాళ్ళు ఉంటాయి కదన్నా, కూడా ఫ్లోరోసిస్ ఉంటుంది, ఫ్లోరైడ్ ఉంటుంది. మరి నువ్వు తాగే నీళ్ళలో తీసుకున్నావు కానీ తినే తిండిలో మన పండే పంటల అన్నిట్లలో ఉంది. అది మనం కడిగేసుకున్నప్పుడే మనం శాశ్వత విముక్తం అవుతాం. ఇప్పుడు అది దానికి ఆ స్కోప్ ఉంది అన్న. ఇప్పుడు కృష్ణాయనపల్లి ప్రాజెక్ట్ ఉంది ఆడ, రిజర్వాయర్, లిఫ్ట్ ఇరిగేషన్, మీకు ఇదే ఉంటుంది. మా మునుగోడు ప్రాంతానికి 2 రిజర్వాయర్లు ఉన్నాయి పెద్దగా, మెయిన్ గా. ఒకటి కృష్ణాయనపల్లి, ఇంకొకటి శివన్నగూడెం. కృష్ణాయనపల్లి ఏమో 6.7 అప్రాక్సిమేట్లీ 7 టీఎంసీ, అదేమో 12+ టీఎంసీ. అంటే 2 కలిపి అటు ఇటు ఒక 20 టీఎంసీల వాటర్. అంటే దగ్గర 2.5 లక్షల ఎకరాల భూమి సాగవుతుంది దాంట్లో నుంచి. ఒకవేళ ఆ 2 ప్రాజెక్టులను, ఆ 2 రిజర్వాయర్లను నింపితే మనము ఒక 3-4 సంవత్సరాలలో మీరు అన్నట్టు శాశ్వతంగా పోతుంది మునుగోడు ప్రాంతం నుంచి. అంటే తాగే నీళ్ళే కాదు, వాడే నీళ్ళలో కూడా మనము ఈ కృష్ణా వాటర్తోని, గోదావరి జలాలతోని మనం చేసినప్పుడు మాత్రమే ఫ్లోరోసిస్ పూర్తిగా అంతమవుతుంది. నేను ఇంకా అయిపోయిందేమో అనుకుంటున్నాను అన్న. ఇంకా అంటే సారే చెప్పిండు, పెద్దసారి కూడా, ఆయన కేసీఆర్ గారు కూడా అసెంబ్లీలో చెప్పిండు. అంటే తాగే నీళ్ళలో మనం తాత్కాలికమైనటువంటి ఫస్ట్ మనం నీళ్ళైతే మనకు మస్ట్ కదా. ఇప్పుడు అది కూడా మిషన్ భగీరథ పుణ్యమా, వీటి పుణ్యమా, ఇక నీళ్ళు వచ్చి జర ఇప్పుడు మా ప్రాంతం ఆ కేసుల నుంచి తక్కువైంది. కానీ తినే తిండిలో ఉంది, మనం అక్కడ ఉన్నటువంటి పశుపక్షాదులలో ఉంది, అన్నింటిలో ఉంది. అది పోవాలంటే మనం మొత్తం సాగు వాటర్తోని నింపేయాలి ఇవన్నీ. అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. సో అంత ఈ ఇంట్రెస్ట్ తప్ప నాకు ఏ పొలిటికల్ ఇంట్రెస్ట్ లేదు, పార్టీ ఇంట్రెస్ట్ లేదు. నాకు కొంచెం నీళ్లు అంటే ఈ ప్రాజెక్టుల మీద తిరగడం, నాకు ఆ కాళేశ్వరం యాత్ర చేసిన కొంచెం కొంత ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఈ సబ్జెక్ట్ మీద ఏమైనా ఉన్నా కానీ కొంచెం అగ్రెసివ్ గా పోతుంటా. ఏది వాళ్ళకి కొంతమందికి నచ్చదు, కొంతమంది వీడు అది చెప్పున్న వాడు రైట్ కోలుకోవాలి, తొందరగా కోలుకోవాలి. మళ్ళా నీ గలాన్ని, నీ ప్రశ్నను మళ్ళీ తప్పకుండా సమాధానం కోసం సంధించాల్సిందే. భయపడేది ఏం లేదు. నీ వెనక జర్నలిస్ట్ సమాజం అంతా ఉంటది. మంచిని కోరుకునే వాళ్ళందరూ నీ వెంట ఉంటారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, నేను ఏ పార్టీకి చెందిన వాడిని కాదు. నాకు ఏ పార్టీ సిద్ధాంతాలతో సంబంధం లేదు. నా పుట్టుక, నా నేపథ్యం తెలంగాణ. ఆ ప్రాంతం కోసం ఏం చేయడానికైనా సిద్ధం. నేను బీజేపీని ఎదిరించాను, టీఆర్ఎస్ని ఎదిరించా, ఇప్పుడు కాంగ్రెస్ని ఎదిరిస్తా. ఇది నా ప్రశ్నించే తత్వం తప్ప నాకు ఎలాంటి ప్రయోజనాల కోసమో నేను చేయట్లేదు అనే విషయాన్ని శంకర్ స్పష్టంగా చెప్తున్నారు. మనం కూడా అర్థం చేసుకోవాలి తన ఆవేదన ఏంటనేది. నేను సాటి జర్నలిస్ట్గా తనను ఎప్పటి నుంచో గమనిస్తున్నా కాబట్టి చెప్తున్నా. తనకి ఎలాంటి పార్టీలకు సంబంధించిన ఏమీ లేవు. ఒకసారి నేనేదో విషయంలో డబ్బులు ఇస్తానన్నా కూడా తీసుకోలేదు తను. అంటే హెల్ప్ చేద్దామన్నా కూడా తీసుకోలేదు. అట్లాంటి వ్యక్తి. సో అలాంటి వ్యక్తిత్వం తనది. అనవసరంగా అంటే జర్నలిస్ట్ సమాజం కూడా తనతో ఉండాలి, తనకు వెన్నుదన్నుగా నిలబడాలి. ప్రజలు కూడా తన వాణిని, తను చెప్పే మాటను వినిపించుకోవాలి. సో మళ్ళీ చెప్తున్నాను, ప్రభుత్వ పెద్దలైనా ఇట్లాంటి అసాంఘిక శక్తుల నుంచి జర్నలిజాన్ని, జర్నలిస్టులను కాపాడాలి. ప్రశ్నను అసహనంగా తీసుకోకుండా ప్రశ్న నుంచి జవాబులు, పరిష్కారాలు వెతికే ప్రయత్నం చేస్తే అది ప్రభుత్వాలకు మంచిది, ప్రజలకు మంచిది.